యుద్ధం ఆగుతుందా? ఎస్, చర్చలైతే స్టార్ట్ అయ్యాయి. మొదటి రోజునే 14 గంటల పాటు జరిగాయి అమెరికాకి ఇరాన్ మధ్యలో. మరి యుద్ధం ఆగుతుందా లేదా? ఈ బ్రేకింగ్ లో మనం చూడబోతున్నాం. అమెరికా ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు ముగిశాయి. 2 విడతలుగా 14 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అభిప్రాయాల్ని, ప్రతిపాదనలని పరస్పరం మార్చుకున్నాయి అమెరికా ఇరాన్ బృందాలు. ఇక అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, ఇరాన్ స్పీకర్ బృందం మధ్య ముఖాముఖి చర్చలు జరిగాయి. పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో శాంతి చర్చలు జరిగాయి. కాల్పుల విరమణని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపైనే 2 దేశాలు ఫోకస్ చేశాయి. చర్చలు సాధారణ స్థాయి నుంచి నిపుణుల స్థాయికి చేరినట్టు ప్రకటించింది ఇరాన్. మరికొన్ని సాంకేతిక అంశాల్ని ఖరారు చేయాల్సి ఉందని, చర్చల్లో ఆర్థిక, న్యాయ, సైనిక అణు కమిటీలు పాల్గొంటాయని ఇరాన్ వెల్లడించింది. ప్రస్తుతానికైతే కొన్ని విభేదాలున్న చర్చలు మాత్రం కొనసాగుతాయని చెబుతోంది. ఇక 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా ఇరాన్ల మధ్య చర్చలు జరగడం ఇదే ఫస్ట్ టైం. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ల మధ్య జరిగిన చర్చల్లో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా ముందు ముఖ్యంగా 4 షరతులు పెట్టింది ఇరాన్. హర్మూజ్పై తమకే అధికారం ఉండాలని డిమాండ్ చేసింది. అలాగే లెబనాన్తో సహా పశ్చిమాసియాలో పూర్తిగా కాల్పుల విరమణ అమలు చేయాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని కోరింది. పశ్చిమాసియాలో అమెరికా బలగాల ఉపసంహరణ, ఫ్రీజ్ చేసిన ఆస్తుల్ని విడుదల చేయాలన్న డిమాండ్ని అమెరికా ముందుంచింది. అయితే ఇరాన్ డిమాండ్లకు అంగీకరించే ప్రసక్తే లేదని వైట్ హౌస్ తేల్చి చెప్పింది. ఖతార్లో ఫ్రీజ్ అయిన $6 బిలియన్ విడుదల చేసేందుకు మాత్రం అమెరికా అంగీకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు 15 పాయింట్లని ఇరాన్ ముందుంచింది అమెరికా. అణ్వాయుధాలు విడనాడాలి, జలసంధిని అన్కండిషనల్గా తెరవాలని కోరింది. అలాగే ఫ్రాక్సీ గ్రూపుల్ని ఇరాన్ విడనాడాలంటూ అమెరికా కండిషన్ పెట్టింది. ప్రస్తుతం తొలి దశ చర్చలు ముగిశాయి. అయితే ఈ చర్చలు మరో 2 రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇస్లామాబాద్లో చర్చలు కనుక ఫెయిల్ అయితే యుద్ధం మళ్లీ కొనసాగుతుందని, స్టార్ట్ అవుతుందని హెచ్చరించారు ట్రంప్. ప్రపంచం ఇప్పటిదాకా చూడని అత్యంత శక్తివంతమైన ఆయుధాలతో ఇరాన్పై దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ట్రంప్ చెప్పేవన్నీ అబద్ధాలంటూ కొట్టిపారేసిన ఇరాన్ హర్మూజ్ దాటే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించింది.